జ్యోత్స్న విషయంలో జాగ్రత్తగా ఉండమని దీపకి వార్నింగ్ ఇస్తుంది పారిజాతం. జ్యోత్స్న ఆడుతున్న నాటకాన్ని అందరిలో బయటపెడితేనే కానీ ఈ గండం నుంచి గట్టెక్కలేమని అంటాడు కార్తీక్. దీపకి ఓ మంచి చీర కొను. కార్తీక్ గాడు దీప కోసం ఓ చీర కొన్నాడని చెప్పి అది జ్యోత్స్న కట్టుకునేలా చేస్తే అసలు కథ నేను నడుపుతానని అంటాడు కార్తీక్. నువ్వేదో గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా ఉన్నావని అంటుంది పారు. ఎన్నాళ్ళు ఈ దొంగ పోలీస్ ఆట ఎందుకు? రేపే ఈ ఆటకు ఫుల్ స్టాప్ పెట్టేయాలని అంటాడు కార్తీక్. విషం పోసి పట్టించిన వాడితోనే విరుగుడు చేయించాలి. పారుతోనే జ్యోత్స్నకు బుద్ధి తెప్పించాలని అంటాడు కార్తీక్. ఫ్రెండ్ కూతురి బర్త్డే కోసం గిఫ్ట్ కొనడానికి షాప్కి వెళ్తుంది జ్యోత్స్న. అక్కడ ఓ అందమైన అమ్మాయి అబ్బాయి బొమ్మ ఉండటంతో దానిని కూడా ప్యాక్ చేయమని చెప్తుంది. అయితే అది మరొకరు కొనడంతో దీనిని మీకు ఇవ్వలేనని చెప్తాడు షాప్ ఓనర్. లేకపోతే మీరు ఆ కస్టమర్కి చెప్పి మాట్లాడితే నేను మీకు ప్యాక్ చేసి ఇస్తానని అంటాడు. దానికి సరేనన్న జ్యోత్స్న ఆ వ్యక్తి కోసం వెతుకుతుండగా అతను అక్కడికి వస్తాడు. ఈ గిఫ్ట్ నాకు కావాలని జ్యోత్స్న అడగ్గా నాది అని నేను ఒక్కసారి అనుకుంటే అది నేను కొన్నట్లేనని అంటాడు అవతలి వ్యక్తి. ఈ పీస్కి ఉన్న వాల్యూ మీద 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని అంటుంది జ్యోత్స్న. అయినా ఆ వ్యక్తి మాత్రం ససేమిరా అంటాడు. ప్రతిదానిని డబ్బుతో కొనలేం. 5 నిమిషాల ముందు ఈ బొమ్మ మీద ఎవరికీ ఏ రైట్స్ లేవు. కానీ ఇప్పుడు అది నాది అంటాడు. బోడి గిఫ్ట్ కోసం ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నావని మండిపడుతుంది జ్యోత్స్న. నేను ఈ షాప్కి వచ్చి ఈ గిఫ్ట్ నచ్చింది కొనాలని అనుకున్నాను. ఇప్పుడు దీనిని ఎలా ఇస్తానని అతను అడుగుతాడు. నచ్చింది కాబట్టి నువ్వు దాన్ని ఇచ్చేయాలని అంటుంది జ్యోత్స్న. నాకు నచ్చిన దానిని 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే నేను ఇవ్వనని చెబుతాడు. ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోతున్నానని ఇలా మాట్లాడుతున్నావా అని జ్యోత్స్న అడగ్గా మీ ప్లేస్లో ఓ మగాడున్నా ఇలాగే మాట్లాడతా. నాది అనుకున్నది కర్చీఫ్ అయినా సరే మీరు డైమండ్స్ ఇచ్చినా నేను ఇవ్వనని తేల్చేస్తాడు. మనది కాదు అనుకున్న దాని మీద ఆశపడటం మానుకోండి. లేకపోతే మనశ్శాంతి ఉండదని వార్నింగ్ ఇస్తాడు. తనకి బుద్ధి చెప్పిన వ్యక్తిని చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. జ్యోత్స్న కాఫీ తాగుతూ ఉండగా కార్తీక్ ప్లాన్ని వర్కౌట్ చేస్తుంది పారిజాతం. ఈ చీర చాలా బాగుంది. దీనిని దీప కట్టుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంటుంది. ఇదంతా చూసిన జ్యోత్స్న ఏం జరిగిందని అడుగుతుంది. నీకు నాతో మాట్లాడే తీరిక ఎక్కడుంది? ఉన్న సమయమంతా కార్తీక్ గాడి గురించి ఆలోచించడమే సరిపోతుందని అంటుంది. నువ్వు దీపకి బావకి ఎంతో సపోర్ట్ చేస్తావు చెయ్యి. నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఒంటరిగా పోరాడుతూనే నేను ఇక్కడి వరకు వచ్చాను. మీకు భయపడను. ఈ చీర సంగతి ఏంటని జ్యోత్స్న అడుగుతుంది. ఈ చీర కార్తీక్ గాడికి చాలా నచ్చింది. నేను దీపకి చీర పెట్టాలని అనుకున్నాను. ఆన్లైన్లో చూశాను. ఈ చీర వాడికి బాగా నచ్చింది. వెంటనే ఆర్డర్ చేశానని చెబుతుంది పారిజాతం. దీప రాగానే కార్తీక్ గడికి ఎంతో నచ్చిన ఈ చీరని కార్తీక్ గడి చేతుల మీదుగా ఇప్పిస్తానని అంటుంది పారిజాతం. ఆ వెంటనే జ్యోత్స్న చీర లాక్కుంటుంది. ఎవరికి ఏది సొంతం అవ్వాలో దాని మీద దేవుడు ముందే వాళ్ళ పేర్లు రాసి ఉంచుతాడని అంటుంది జ్యోత్స్న. దీప పేరు చెరిపేసి దీని మీద జ్యోత్స్న అని రాస్తాను. నేను కట్టుకుని వస్తాను. ఎవరు మురిసిపోతారో ఎవరు తరించిపోతారో చూద్దామని చెబుతుంది. మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ కావడంతో పారిజాతం చాలా సంతోషిస్తుంది. ఉదయాన్నే ఈ విషయాన్ని కార్తీక్ గడికి చెప్పడంతో కార్తీక్ దీపలు చాలా సంతోషిస్తారు. ఇంతలో శివనారాయణ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు. జ్యోత్స్నకి ఒక పెళ్లి సంబంధం చూశాను. ఆ అబ్బాయి ఈరోజే వస్తాడని చెప్తాడు కార్తీక్. వీడు సంబంధం తెచ్చాడంటే ఆ వ్యక్తి చాలా మంచోడని అంటాడు దశరథ. అబ్బాయి పెళ్లి తర్వాత మనతో పాటే ఉండాలని కూడా చెప్పావా అని అడుగుతుంది సుమిత్ర. ముందు అబ్బాయి రాలేదు, పిల్లని చూడలేదు. ఇద్దరికి ఒకరికొకరు నచ్చాలి కదా. నువ్వు అప్పుడే అక్కడి దాకా వెళ్తే ఎలా అని అడుగుతాడు కార్తీక్. ఇంతలో ఓ వ్యక్తి రావడంతో ఈ అబ్బాయి పెళ్లి కొడుకని చెప్తాడు కార్తీక్. వచ్చి రావడంతోనే అతను వరుసలు పెట్టి పిలవడంతో పెళ్లి కొడుకు నాకు నచ్చాడని చెప్తాడు దశరథ. జ్యోత్స్నకి ఎప్పుడు చెప్పావు? అది రెడీ అవుతుందా అని కార్తీక్ని అడుగుతుంది సుమిత్ర. ఇంతలో జ్యోత్స్న అందంగా రెడీ అయి ఉంటుంది. నా కోసం మా బావ సెలెక్ట్ చేసిన చీరను నువ్వెందుకు కట్టుకున్నావని దీప ప్రశ్నించగా భవిష్యత్తులో బావని కూడా నేను కట్టుకుంటానని జ్యోత్స్న చెప్పగా పారు దీపలు షాక్ అవుతారు. ఈ చీర కట్టుకుని నువ్వు కార్తీక్ ముందుకు వెళ్ళొద్దని చెబుతుంది పారిజాతం. తమ ప్లాన్ సక్సెస్ కావడంతో దీప పారులు సంతోషిస్తారు. ఇంతలో జ్యోత్స్న కార్తీక్ ముందుకు వస్తుంది. అది చూసి సుమిత్ర చాలా సంతోషిస్తుంది. మీకు సర్ప్రైజ్ అని పెళ్లి కొడుకుని చూపించగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. నాకు కాబోయే భర్తను వెతకమని నువ్వే నాకు చెప్పావు కదా, అందుకే ఇతన్ని తీసుకొచ్చానని చెప్పడంతో జ్యోత్స్న కంగు తింటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.